హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఎస్కేవి కాంపిటేటివ్ నోట్స్. ఈ వీడియోలో ఆర్ఆర్బీ గ్రూప్ టీ అండ్ ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఫిజిక్స్ సబ్జెక్ట్ నుండి ప్రీవియస్గా అడిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని కలెక్ట్ చేసి ప్రిపేర్ చేశాను. సో టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, కాంతి సంవత్సరం దీనికి సంబంధించినది. ఆన్సర్ దూరం. సెకండ్ క్వశ్చన్, కెమెరాలో ఉండే ఏ భాగం మానవ నేత్రపటలం అంటే రెటీనా లాగా పనిచేస్తుంది. ఆన్సర్ ఫిల్మ్. థర్డ్ క్వశ్చన్, ఆస్టిగ్మాటిజం అన్న దృష్టిలోపమును సవరించుటకు ఉపయోగించినది ఏమిటి. ఆన్సర్ స్తూపాకార కటకములు. ఫోర్త్ క్వశ్చన్, దంతవైద్యుని అద్దం ఒక డాష్. ఆన్సర్ పుటకార అద్దం. ఫిఫ్త్ క్వశ్చన్, ఆప్టికల్ ఫైబర్ ఈ సూత్రాన్ని అనుసరించి పనిచేస్తాయి. ఆన్సర్ సంపూర్ణాంతర పరావర్తనం. సిక్స్త్ క్వశ్చన్, వాహనములలో వెనుక నుండి వచ్చే వాహనాలను చూడటం కొరకు ఉపయోగించే దర్పణం ఏమిటి. ఆన్సర్ కుంభాకార దర్పణం. సెవెంత్ క్వశ్చన్, ప్రధాన రంగులు అనగా. ఆన్సర్ నీలము, ఆకుపచ్చ అండ్ ఎరుపు. ఎయిత్ క్వశ్చన్, రోదసి యాత్రికునికి బాహ్య రోదసి ఎలా కనిపిస్తుంది. ఆన్సర్ నల్లగా కనిపిస్తుంది. నైన్త్ క్వశ్చన్, కుంభాకార కటకం దేనిని సరిచేయుటకు ఉపయోగిస్తారు. ఆన్సర్ దూరదృష్టి. 10th క్వశ్చన్, ఫోటాన్లు అనగా ఏమిటి. ఆన్సర్ కాంతి కణాలు. 11th క్వశ్చన్, వక్రీభవన గుణకం దేనిలో అతి హెచ్చుగా ఉంటుంది. ఆన్సర్ డైమండ్. 12th క్వశ్చన్, ఒక తిర్యక్ తరంగంలో నిమ్నత ఆర్ గుల్లను ఏమంటారు. ఆన్సర్ తొట్టె. 13th క్వశ్చన్, డెసిబల్ దేనికి ప్రమాణం. ఆన్సర్ శబ్దం. 14th క్వశ్చన్, ధ్వని వేగాన్ని కొలిచే సాధనం ఏమిటి. ఆన్సర్ ఆడియోమీటర్. 15th క్వశ్చన్, ఎలక్ట్రిక్ స్టవ్లో ఎలిమెంట్ దేనితో చేస్తారు. ఆన్సర్ నిక్రోమ్. 16th క్వశ్చన్, గాల్వనోమీటర్ దేన్ని గుర్తిస్తుంది. ఆన్సర్ కరెంట్. 17th క్వశ్చన్, వోల్ట్ దేనికి ప్రమాణం. ఆన్సర్ పొటెన్షియల్. 18th క్వశ్చన్, విద్యుత్ నిరోధకాన్ని ఏ యూనిట్లలో కొలుస్తారు. ఆన్సర్ ఓమ్. 19th క్వశ్చన్, అయస్కాంత అభివాహం SI కొలమానం ఏమిటి. ఆన్సర్ వెవర్. 20th క్వశ్చన్, ఒక అయస్కాంతంలో వికర్షణకు గురి అయ్యే వస్తువును మనం ఏమని పేర్కొంటాం. ఆన్సర్ డయా అయస్కాంతం అంటాం. 21st క్వశ్చన్, ప్రెషర్ కుక్కర్లో ఆహారం త్వరగా ఉడకడానికి కారణం ఏమిటి. ఆన్సర్ అధిక పీడనంతో నీటి మరుగుదల మరింత ఎక్కువ కావడం. 22nd క్వశ్చన్, రైలు పట్టాలలో పట్టాల మధ్య కొద్దిగా ఖాళీ స్థలం ఉంచుతారు ఎందుకు. ద కరెక్ట్ ఆన్సర్ ఉష్ణం వల్ల వ్యాకోచం చెందడానికి ఖాళీ ఉంచుతారు. 23rd క్వశ్చన్, పెద్ద లేదా చిన్న అయిన అన్ని వస్తువులు క్రింది వాటిలో దేని వలన ఒకే విధముగా కింద పడతాయి. త్వరణం. 24th క్వశ్చన్, ఒక వస్తువు యొక్క వేగాన్ని సగం చేసినప్పుడు దాని గతిశ శక్తి ఎంత అవుతుంది. ఆన్సర్ 1/4. 25th క్వశ్చన్, లెంజ్ నియమం దీని పర్యవసానం. ద కరెక్ట్ ఆన్సర్ శక్తి నిత్యత్వ నియమం. 26th క్వశ్చన్, పెన్నులోని ఇంకు విమానంలో ఎందుకు బయటకు వస్తుంది. ఆన్సర్ వాతావరణ పీడనం తగ్గుట వలన. 27th క్వశ్చన్, బాయిల్స్ సూత్రం ఏ సందర్భంలో పనిచేస్తుంది. ఆన్సర్ స్థిర ఉష్ణోగ్రత. 28th క్వశ్చన్, గ్లాస్లో తేలియాడు ఐస్ ముక్క కరిగినప్పుడు నీటి స్థాయి ఏమవుతుంది. ఆన్సర్ ఒకే విధంగా ఉంటుంది. 29th క్వశ్చన్, వర్షపు బిందువులు గోళాకారంలో ఉండటకు కారణం ఏమిటి. ఆన్సర్ తలతన్యత. 30th క్వశ్చన్, సమపీడన వక్రాలు దేన్ని కలిగిన మూలకాలు. ఆన్సర్ సమాన ద్రవ్యరాశి సంఖ్య. 31st క్వశ్చన్, పరమాణు నమూనాను మొదట ఎవరు ప్రతిపాదించారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ జేజే థామ్సన్. 32 క్వశ్చన్, ఆటం బాంబుకి ఆధారమైన సూత్రం ఏమిటి. ఆన్సర్ న్యూక్లియర్ విచ్ఛిత్తి. 33 క్వశ్చన్, ఏ స్కేలునైనా ఉపయోగించి అతి చిన్న పొడవును కూడా ఖచ్చితంగా కొలవడాన్ని ఏమంటారు. ఆన్సర్ కనీసపు కొలత. 34th క్వశ్చన్, ఒక తుపాకీ నుంచి ఒక బుల్లెట్ పేల్చబడినప్పుడు తుపాకీ వెనక్కి కదులుతుంది, అప్పుడు తుపాకీ యొక్క గతిశక్తి. ఆన్సర్ బుల్లెట్ కంటే తక్కువగా ఉంటుంది. 35th క్వశ్చన్, ఎటువంటి డాష్ వస్తువుల మీద పనిచేయనప్పుడు వస్తువులు స్థిరమైన వేగంతో కదులుతాయి. ఆన్సర్ బలం. 36th క్వశ్చన్, ఒక వస్తువును రెండు వైపులా లాగినప్పుడు దానిపై పనిచేసే బలాన్ని డాష్ అంటారు. ఆన్సర్ బిగువు.
37th క్వశ్చన్ ఒత్తిడి దీనికి సమానం. ఆన్సర్ పీడనం బై వైశాల్యం. 38th క్వశ్చన్ తీగలు లేదా వైర్లుగా మార్చగలిగినటువంటి లక్షణం కలిగిన లోహ లక్షణాన్ని ఎలా అంటారు? ఆన్సర్ మెత్తదనం అంటారు. 39th క్వశ్చన్ ఒక విద్యుత్ వలయంలో డాష్ సమాంతరంగా అనుసంధానించబడినది. ఆన్సర్ వోల్ట్ మీటర్. 40 క్వశ్చన్ ఈ క్రింది వాటిలో బలానికి ప్రమాణం ఏమిటి? ఆన్సర్ న్యూటన్. 41st క్వశ్చన్ క్రింది వాటిలో యాంత్రిక తరంగాలు ఏమిటి? ఆన్సర్ ధ్వని తరంగాలని యాంత్రిక తరంగాలు అంటారు. 42 క్వశ్చన్ రేడియో ఉత్పత్తి చేసే శబ్దం డాష్ ద్వారా పెరుగుతుంది. ఆన్సర్ కంపన పరిమితి పెంచడం. 43rd క్వశ్చన్ డాష్ దృగ్విషయం వల్ల ప్రతిధ్వనులు వినిపిస్తాయి. ఆన్సర్ శబ్ద తరంగాల పరావర్తనం. 44th క్వశ్చన్ సాంద్ర మాధ్యమంలో కాంతి కిరణాలు వంగడాన్ని ఏమంటారు? ఆన్సర్ వక్రీభవనం అంటారు. 45 పనిచేసే సామర్థ్యం కలిగి ఉండే వస్తువుకు ఇది ఉంటుందని పేర్కొంటారు. డాష్. ఆన్సర్ శక్తి ఉంటుందని పేర్కొంటారు. 46th క్వశ్చన్ నిశ్చల స్థితి లేక గమన స్థితిలో ఉన్న వస్తువు దాని స్థితి మార్చుకోవడానికి నిరోధకాన్ని చూపించే ధోరణిని డాష్ అంటారు. ఆన్సర్ జడత్వం అంటారు. 47th క్వశ్చన్ డాష్ ఎన్నడూ స్వాభావికంగా ఒక్కటిగా జరగదు. ఆన్సర్ బలం. 48th క్వశ్చన్ విద్యుత్ శక్తి యొక్క వాణిజ్య యూనిట్ ఏమిటి? ఆన్సర్ కిలోవాట్ పర్ అవర్. 49th క్వశ్చన్ పాల సాంద్రతను దీన్ని ఉపయోగించి కొలుస్తారు. ఆన్సర్ లాక్టోమీటర్. 50th క్వశ్చన్ వాతావరణ పీడనాన్ని కొలిచేందుకు ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ బారోమీటర్. పార్ట్ 2 కూడా తర్వాత వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.